హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. ఒరేయ్, నీకు దరిద్రం దురదృష్టం రెండు ఒకేసారి పట్టుకున్నట్టున్నాయిరా. అందుకే నీకు ఈ బుద్ధులు పుడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అదేదో మూవీలో బ్రహ్మం చెప్పినట్లు నీకు దరిద్రం అదృష్టంలా పట్టిందిరా అన్నట్లు. ఆగరా, అలా బెల్లం కుట్టిన రాయిలా నిలబడతావేమిట్రా? అడుగుతున్నది నిన్నే. అమ్మా, జీవితం పంచుకునే అమ్మాయి నీకు నచ్చిందా లేదా అని అడగరా? నా మనసేమిటో తెలుసుకోరా? మీ నిర్ణయం తప్పని నేను చెప్పడం లేదు. నాకని కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని అవి కన్న తల్లిదండ్రులుగా మీరు పట్టించుకోరు. ఎంతసేపు నిన్నడిగి మేము కన్నామా, నిన్నడిగి మేము పెంచామా, నిన్నడిగి మేము చదివించామా అని అంటారు. కానీ పెళ్లి విషయంలో నీ ఉద్దేశం ఏమిటని కానీ, అమ్మాయి విషయంలో నీ అభిప్రాయం ఏమిటని కానీ అడగరా? పెళ్ళంటే 100 ఏళ్ళు పంటంటారే, మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనా? మాకని ఏ నిర్ణయాలు లేవా? పెళ్లి చేసుకుని మేము ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన కొంచెం కూడా ఉండదా? అసలు పెళ్లి చేసుకునేది మేమా మీరా అని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పగలరా? ఆలోచించండి. నా మనసులో ఏముందో చెప్పడానికి కూడా నేను ప్రయత్నించకూడదా? నాకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో కూడా తెలుసుకోవాలని ఆశపడడం కూడా తప్ప, ఏది నచ్చుతుందో లేదో కూడా మీకే తెలుసా? ఈ పెళ్లి చేసుకోకపోతే నీ బరువు కాదు, ఈ ఇంటి పరువుని ఏదేదో కాకమ్మ కబుర్లు చెప్తారే. నాకు ఇష్టం లేదని చెప్తే ఏం చేస్తారు? కాబట్టి మా పిల్లల విషయంలో, అది పెళ్లి విషయంలో కొంచెం మాకు కూడా స్వాతంత్రం ఇవ్వండి. మా ఇష్టాలను కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భార్యాభర్తలుగా జీవితంలో భాగస్వాములుగా జీవించేది మేము, అది మర్చిపోకండి ప్లీజ్. తల్లిదండ్రులను తన కుమారుడు అడిగే ప్రశ్నలు ఇవి. తెలుసుకో మిత్రమా.